భార్య నచ్చలేదని ఒక భర్త చేసినటువంటి పని గురించి వింటే ఛీ వీడు మనిషేనా అనిపిస్తుంది. కేవలం 50,000 రూపాయల కోసం ఆ భర్త ఆ భార్యని ఏం చేశాడో ఈ స్టోరీలో చూసేద్దాం. గుజరాత్ లో జరిగినటువంటి ఈ స్టోరీ గురించి వింటే మైండ్ బ్లాంక్ అవ్వక తప్పదు. మే 11వ తారీఖున తన భార్య కనిపించట్లేదని చెప్పి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు ఆ భర్త. కట్ చేస్తే 2 రోజుల తర్వాత ఆ భర్త కూడా మాయం. డౌట్ వచ్చిన పోలీసులు టెక్నికల్ సర్వేలెన్స్ ద్వారా ఆ నిందితుడిని పట్టుకున్నారు. తీరా ఆరా తీస్తే కేవలం 50,000 రూపాయల కోసం 3 స్నేహితులతో కలిసి తన భార్యను అమ్మేశాడట. ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే ఫస్ట్ టైం కాదండి, చాలానే జరిగాయి. 2021లో ఒడిశాలో 17 ఏళ్ల అమ్మాయిని కేవలం పెళ్ళైన 2 నెలలకే బిర్యానీ కోసం, స్మార్ట్ ఫోన్ కొనుక్కోవడం కోసం 1,80,000కు అమ్మేశాడు ఒక నీచుడు. 2023లో ఇండోర్లో ఇంకొకడు అప్పుల బాధ తాళలేక 2 లక్షల రూపాయలకు అమ్మేశాడు తన భార్యని. గుజరాత్ కేసు విషయానికి వస్తే ఆ నిందితుడికి ఇదివరకే పెళ్ళయిందని, మహిళలను కిడ్నాప్ చేసే అలవాటు ఉందని చెప్పి తేల్చారు పోలీసులు. ఆ నిందితుడిని అరెస్ట్ చేయడమే కాకుండా మరో 7గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ డిజిటల్ యుగంలో కూడా మహిళలను కొనుగోలు చేయడం, అమ్మడం లాంటి ఘటనలు అసలు సమాజానికే సిగ్గుచేటు. అయితే ఇలాంటి నీచులకు ఎలాంటి శిక్షలు పడాలో కామెంట్ చేయండి.